స్థిరీకరణ జరగాలి. ఏం చేయాలి దానికి ఆలోచన చేసి రైతు బంధు పథకం తెచ్చినాం. రైతు బంధు అనేది ఎక్కడ లేదు, ఇండియాలో లేదు, బయట దేశాలలో కూడా లేదు. దాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. మీకు తెలుసా విషయం? ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. గతంలో వీళ్ళు పట్టించుకోలేదు. రైతులు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజు కరెంటు లేక మన్ను లేక చాలా బాధలు జరిగినాయి. రైతు బంధు తెచ్చినాం. రైతు బంధు కింద ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చినా, రేపు మీకు వచ్చినా, ఇప్పుడు వచ్చే కాడ కూడా మనం ₹1 కూడా వాటర్ ట్యాక్స్ లేదు. చెరువు ద్వారా నీళ్ళు ఇచ్చినా నీటి తీరువా లేదు. పాత బకాయిలు కూడా రద్దు చేసినాం. రెండవది, నాణ్యమైన విద్యుత్తు 1.5 సంవత్సరంలో సంపాదించి 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు కరెంటు సరఫరా చేస్తూ ఉన్నాం. అది కూడా డబ్బులు లేకుండానే. 3, రైతు బంధు, నీటి తీరువా లేదు, వాటర్ ట్యాక్స్ లేదు, ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం 24 గంటలు. అదేవిధంగా ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకు 1-2 గుంటల భూమి ఉన్నలైనా పర్వాలేదు, ఒక ₹5 లక్షల బీమా కింద వాళ్ళకు వసతి సౌకర్యం కల్పించినాం. అట్లా ఇప్పటికి 1,00,000 కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో ఆ బీమా సదుపాయం కూడా వచ్చింది. అదేవిధంగా పంటలు రైతులు పండిస్తే వాళ్ళు ఎక్కనో పోయి అమ్ముకోకుండా 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా రైతుల ధాన్యాన్ని కొని దాన్ని మళ్ళీ పంపిస్తూ ఉన్నాం. వీటన్నిటిని బోంగా అతి ముఖ్యమైన పని, హేరాపేరీ లేకుండా, ఒకని భూమి మరొకడు కాజేయకుండా, ఎవరికి కోపం వచ్చినా కింది మీద చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం. ఆ ధరణి పోర్టల్ వల్ల ఇలా నిశ్చింతగా ఉన్నారు రైతులు. ఎవరి భూమి ఇంకోటి రాసేది లేదు. ఇంతకుముందు ఎంతమంది ఉండరు? విఆర్ఓ ఒక భర్త, దాని మీద రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకో భర్త, ఎంఆర్ఓ ఒక ఆయన మీద ఆర్డీఓ, ఆయన మీద జాయింట్ కలెక్టర్, ఆయన మీద కలెక్టరు, రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మినిస్టర్. ఇలా ఎవరొక్కల కోపం వచ్చినా రైతు భూమి కింది మీద అయిపోయేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి గవర్నమెంట్ తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి ఇలా మీకు అప్పచెప్పినది. మీ భూమి మీద యాజమాన్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ సొంత బొటనవేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం రాష్ట్రంలో ఇలా చీఫ్ మినిస్టర్ కూడా, ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా ఈ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరని లేకపోతే ఆ విఆర్ఓలు చేసిన గోల్మాలకు ఎన్ని హత్యలు అవుతుండే, ఎన్ని గందరగోళాలు అవుతుండే, ఎంత గడబడి జరుగుతుండే. ధరణి పుణ్యమాని ఎవరి భూమి వాళ్ళకే ఉన్నది, ఎవడు ఏరా పేరు చేసే అవకాశం లేదు. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగినాయి.